అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నరేష్ కేఏ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను పరిశీలించే ముందు ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం వీటిపైన పూర్తి డిస్కస్ చేద్దాం. పిఎస్ఎల్వి C-53 మనకు తెలుసు. పిఎస్ఎల్వి C-53 ఈరోజు సాయంత్రం 6:02 శ్రీహరికోటలోని షార్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సింగపూర్కు చెందిన 3 ఉపగ్రహాలను మోసుకెళ్తుంది. ఈ ప్రయోగం ఇంతకుముందే జరిగింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఇది విజయవంతమైనట్టు ప్రకటించడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మనకు ఇస్రో మనకు తెలుసు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని యొక్క చైర్మన్ ఎవరంటే ఎస్ సావంత్. అలాగే ఇస్రో పాయింట్ ఆఫ్లో మనం కొన్ని ముఖ్యంగా 2-3 అంశాలు చెప్పుకున్నప్పుడు వాణిజ్యపరంగా పిఎస్ఎల్వి రాకెట్ల ద్వారా దాదాపు 33 దేశాలకు సంబంధించి 342 ఉపగ్రహాలను ఇప్పటి వరకు ప్రయోగించి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించడం జరిగింది. 2016లో పిఎస్ఎల్వి C-37 ద్వారా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర అంటే రికార్డును సృష్టించడం జరిగింది. మన పిఎస్ఎల్వి మన భారత్కు ఈ విదేశీ అంటే అంతరిక్ష పరిజ్ఞానం ఉన్న ముఖ్యమైన లాభం ఏంటంటే తక్కువ ఖర్చులతో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించేంత సాంకేతికతను మనం సమకూర్చుకున్నాం. తద్వారా మన దేశం నుంచే ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వివిధ దేశాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. తద్వారా మన దేశానికి ఇతర దేశాల నుంచి ఆదాయం కూడా రావడం జరుగుతుంది. అలాగే మరొక ముఖ్య న్యూస్ రావడం జరిగింది. మహారాష్ట్రకు సంబంధించిన మహా వికాస్ అఘాడీ కూటమి అయిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే సీఎం గారు నిన్న ఏదైతే గవర్నర్ గారు విశ్వాస పరీక్షను ఎదుర్కోమని 48 గంటల టైం ఇచ్చినప్పుడు బల నిరూపణ కోసం వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా గవర్నర్ గారు అయిన భగత్ సింగ్ కోశ్యారి యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రే బల నిరూపణ చేసుకోవాల్సిందని తీర్పిచ్చిన నేపథ్యంలో ఏక్నాథ్ షిండే శివసేన బాలాసాహెబ్ పార్టీ అంటే తిరుగుబాటుగా అంటే 39 మంది రెబెల్ అభ్యర్థులు ఒక స్వతంత్ర అభ్యర్థితో మొత్తం 40 మందితో తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే గారి వల్ల ప్రభుత్వం మైనార్టీలో పడిపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే నిన్న రాజీనామా చేశారు. ఆ పాయింట్ ఆఫ్లో బీజేపీ శరవేగంగా పావులు కదిపి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. అంతకుముందు కాలంలో వీళ్ళ మధ్యలో మొదటిసారి జరిగినప్పుడు 2019లో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. ఆ టైంలో బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా శివసేన బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 80 గంటలు గడవక ముందే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల మద్దతుతోటి మహా వికాస్ అఘాడీ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి కరెక్ట్ 2.5 సంవత్సరాలకు ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. అంటే కరెక్ట్ 31 నెలలు మాత్రమే ఉంది. ఈ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు మనకు శివసేనకు సంబంధించిన ఒక అంశం మనకు వస్తుంది. శివసేన పార్టీ యొక్క అధికార పత్రిక సామ్నా. అయితే ఇప్పుడు ఈరోజు శివసేన ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఉద్ధవ్ ఠాక్రే మహా వికాస్ అఘాడీకి సంబంధించిన వ్యక్తి రాజీనామా చేసిన తర్వాత వేగంగా పావులు కదిపి బీజేపీ మరియు శివసేన బాలాసాహెబ్ ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని ఈ రెబెలతో చర్చలు జరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసాక చర్యలు ప్రారంభించి గవర్నర్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న సందర్భంలో ఊహించని సృష్టిస్తూ మొట్టమొదటిసారిగా మనం మొదటి నుంచి ఊహించాం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి ఉంటారన్న ఊహాగానాలు తెరదించుతూ బీజేపీ అధిష్టానం మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన బాలాసాహెబ్ ఏదైతే పార్టీ ఏర్పాటు చేసే దానికి సంబంధించిన ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. వాళ్ళ కూటమికి ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రకటించారు. ఇంత కొద్ది కాలం క్రితమే కనీసం ఒక 1 అవర్ బ్యాకే వాళ్ళు ప్రమాణ స్వీకారం గవర్నర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది మహారాష్ట్రకు సంబంధించిన
మరొక న్యూస్. అలాగే అభ్యాస్ అంటే దేశంలో అభివృద్ధి చేసిన హై స్పీడ్ ఎక్స్పెరిమెంటల్ ఏరియల్ టార్గెట్ రాకెట్. ఇది ఒక రకంగా హీట్ అంటే ఇది అబ్రివేషన్ సంబంధించిన హీట్ హై స్పీడ్ ఎక్స్పెరిమెంటల్ ఏరియల్ టార్గెట్ సంబంధించిన ఈ రాకెట్ విమానాన్ని పేరు అభ్యాస్. దీన్ని గగనతలం నుంచి పరీక్షించడం జరిగింది. ఇది DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని న్యూఢిల్లీలో ఉంటుంది సంస్థ. దీన్ని ప్రయోగించగా ఇది ఒరిస్సాలోని చాందినీపూర్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు పేర్కొనడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన చైర్మన్ పేరు సతీష్ రెడ్డి. ఇది ఒకటి. నాటోకు సంబంధించిన న్యూస్ రావడం జరిగింది. నిన్నటి వరకు నాటో దేశాలకు సంబంధించిన మీటింగ్ జరిగింది. నాటో దేశాలు సమావేశమై రష్యాను తమ ఉమ్మడి ఏకైక ప్రత్యర్థిగా పేర్కొనడం జరిగింది. అలాగే దీని పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా రష్యా పైన తగిన పరంగా ఆంక్షలు కానీ తగిన పైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూనే యూరప్కు అమెరికా 1,00,000 మంది సైనికులను పంపించడం జరిగింది. అలాగే తొలిసారిగా పోలాండ్ దేశంలో తొలి శాశ్వత మిలిటరీ కేంద్రాన్ని అమెరికా ఏర్పాటు చేయబోతుంది. దీని పాయింట్ ఆఫ్ లో అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ యూరప్ రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం, దానిలో భాగంగానే పోలాండ్లో తొలిసారిగా మేము మిలిటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు జో బైడెన్ ప్రకటించడం జరిగింది. అలాగే మరొక న్యూస్ రావడం జరిగింది. గోల్ 2.0. గోల్ అంటే GOAL, దాని మీన్స్ ఏంటంటే గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్. ఇది గిరిజనులకు సంబంధించిన పథకం. దీని ఉద్దేశం ఏంటంటే గిరిజన వర్గంలోని వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించే విధంగా దాదాపు 10 లక్షల మంది గిరిజన యువతులకు దీంట్లో శిక్షణ ఇచ్చి వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ రంగంలో వాళ్ళకు ప్రోత్సహించి ఈ టెక్నాలజీ శిక్షణ ఇచ్చి వాళ్ళను ఒక మంచి స్కిల్డ్ పర్సన్స్గా మార్చే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం పేరే గోల్ 2.0. దీన్ని నిన్న ప్రారంభించింది కేంద్ర గిరిజన శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా. ఈ పథకాన్ని కేంద్ర గిరిజన శాఖ మరియు ఫేస్బుక్ ఇటీవల పేరు మారింది, దాని పేరు మెటా. ఈ రెండు సంయుక్తంగా ఈ 10 లక్షల మంది గిరిజన యువకులకు డిజిటల్ టెక్నాలజీలో నైపుణ్య శిక్షణ ఇచ్చినందుకు ఈ గోల్ అనే పథకం ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన స్టేట్కి సంబంధించిన 3 న్యూస్ వచ్చాయి. అవి కొంచెం ఇంపార్టెంట్. ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది. దోస్త్ మనకు తెలుసు, ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. దీని పేరు దోస్త్. ఇంతకుముందు ఇది ఎగ్జామ్లో రావడం జరిగింది. ఈ రోజు రేపటి నుండి దోస్త్ అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి. దీని పాయింట్ ఆఫ్ లో ఇదొక న్యూస్. అలాగే విద్యాశాఖ క్యాలెండర్, తెలంగాణ విద్యాశాఖ క్యాలెండర్ 230 రోజుల పని దినాలతోటి విడుదల చేశారు. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మనకు తెలుసు, తెలంగాణ ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి మన ఊరు మన బడి అనే కార్యక్రమం తీసుకుంది. అలాగే ఈ సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యా బోధనను ప్రారంభించింది. దీని పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు వీళ్ళు ఇచ్చిన విద్యా క్యాలెండర్లో కొన్ని ముఖ్య అంశాలను ఈసారి మాత్రమే ప్రత్యేకంగా గమనించవచ్చు. అదేంటంటే ప్రతిరోజు యోగాకు 5 నిమిషాలు కేటాయించాలి. ప్రతి 3వ శనివారం నో బ్యాగ్ డే, అంటే ఆ రోజు ఎలాంటి బ్యాగ్ కానీ పుస్తకాలు ఎలాంటి ఏం ఉండవలేదు, వెళ్ళాలి. ఆ రోజు ఒక రకంగా జాయ్ఫుల్ లెర్నింగ్, ఇంకొక రకంగా ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్, ఆ టైప్ ఆఫ్లో ఆ రోజు యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ప్రతి నెల 3వ శనివారం. అలాగే దీంట్లోనే దసరాకు 14 రోజులు, సంక్రాంతికి 5 రోజులని సెలవులు పేర్కోవడం జరుగుతూనే వారంలో ఒక్క రోజు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్లో కూడా ఒక రోజు దీనిపైన శిక్షణ ఇచ్చేందుకు అనుగుణంగా క్యాలెండర్ తయారు చేయడం జరిగింది. అలాగే మరొక అంశం తెలంగాణకు వచ్చింది. తెలంగాణలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటి వరకే చాలా
దగ్గర సంప్రదాయేతర ఇంధనం సోలార్ విద్యుత్తును ప్రోత్సహించే విధంగా తాళ్ళ దగ్గర రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇటీవల మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం దాదాపు 32,000 సోలార్ యూనిట్లను శ్రీనిధి సంస్థతోటి కోఆర్డినేట్ చేసుకొని 300 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీని పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు 300 కోట్లు కేటాయించారు, దాదాపు 32,000 యూనిట్లు. దీంట్లో 40% సబ్సిడీ వస్తుంది. అలాగే దీని పాయింట్ ఆఫ్లో మనం ఇంకొక అంశం కూడా ఏంటంటే దీనికి శ్రీనిధి టిఎస్ రెడ్కో అనే సంస్థలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా టిఎస్ రెడ్కో అలాగే శ్రీనిధి సంస్థలు వీటి మధ్యలో ఒప్పందం కుదరడం జరిగింది. ఇది ముఖ్యంగా ఎక్కడైతే 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ కంటిన్యూ 6 నెలల నుంచి కాలుస్తారో అలాంటి ఇళ్లను ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా వాళ్ళకు రూఫ్ టాప్ అంటే ఫ్లోరింగ్ ఉండాలా, బంగ్లాలా ఉన్న వాటికి ఈ సోలార్ ప్యానెల్ సెట్ చేయడం సూట్ అవుతుంది. కాబట్టి అలాంటి బిల్డింగ్ల పాయింట్ ఆఫ్లో మార్గదర్శకాలను జారీ చేయబోతున్నాం. అలాగే ఇంకొక న్యూస్, అటార్నీ జనరల్, భారతదేశానికి అటార్నీ జనరల్ ఉంటారు. ఆ అటార్నీ జనరల్ పేరు మా అందరికి తెలుసు, కేకే వేణుగోపాల్. ఈ కేకే వేణుగోపాల్ యొక్క పదవి కాలాన్ని మరో 3 నెలలు పొడిగించడం జరిగింది. ఇదొక న్యూస్ రావడం జరిగింది. అలాగే మహారాష్ట్ర పాయింట్ ఆఫ్లో మరొక న్యూస్ మనం మర్చిపోయాం. అది చెప్పినప్పుడు ఏంటంటే నిన్న ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే మహా వికాస్ అఘాడి మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మైనార్టీలో పడ్డ తర్వాత రాజీనామా చేయక ముందు జరిగిన కేబినెట్ మీటింగ్లో ఒక 3 నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి 3 కూడా చర్చనీయాంశాలు. అవి ఏంటంటే మొట్టమొదటిది ఔరంగాబాద్ అనే పట్టణ పేరును సంభాజీ నగర్గా మార్చడం, ఉస్మానాబాద్ అనే పట్టణ పేరును ధారాషివ్గా మార్చడం, అలాగే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దివంగత డిబి పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది. ఇదో. అలాగే మరొక ఆర్థిక అంశం వచ్చింది. రూపాయి విలువ మీకు తెలుసు, మనకు రోజు రోజు క్షీణిస్తుంది. కోవిడ్ మళ్ళీ విజృంభించడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలాగే కొనసాగుతూ ఉండడం, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, అలాగే మనకు తెలుసు సప్లై చైన్లో అనిశ్చితి వల్ల కూడా రూపాయి విలువ పడిపోతుంది. ముఖ్యంగా మన దేశంలో పెట్టుబడి పెడుతున్న ఇన్వెస్టర్లు తన పెట్టుబడిని వాపస్ తీసుకోవడం వల్ల కూడా ఎఫ్డిఐలు ఎఫ్ఐఎఫ్ఐలు వాపస్ పోవడం వల్ల కూడా రూపాయి విలువ పోతుంది. రూపాయి విలువ నిన్న తన జీవితకాల కనిష్టానైన 79.03 పైసలకు డాలర్తో పోల్చినప్పుడు 79.03 పైసలకు పడిపోవడం జరిగింది. ఇది రూపాయి చరిత్రలోనే తన జీవితకాల కనిష్ట స్థాయి రికార్డు. అలాగే మనకి ఇంకొక న్యూస్ వచ్చింది, ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆల్రెడీ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన దాదాపు సుమారు 72 వరకు నామినేషన్లు వచ్చాయి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి నోటిఫికేషన్ సంబంధించి నిన్న మనకు నోటిఫికేషన్ విడుదలైంది. అంటే నిన్న సమాచారం మనకి ఇచ్చారు. జూలై 5న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జూలై 5 నోటిఫికేషన్, ఆగస్టు 6వ తేదీన ఎలక్షన్ అంటే ఓటింగ్, అదే రోజు కౌంటింగ్ అంటే ఆగస్టు 6 తారీఖు నాడే ఓటింగ్ మరియు కౌంటింగ్. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఉపరాష్ట్రపతికి ఎన్నుకునే ఎలక్ట్రోరల్ కాలేజ్ అంటారు. ఈ ఎలక్ట్రోరల్ కాలేజీలో లోక్సభ సభ్యులు మొత్తం మంది ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు, అలాగే నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యులు కూడా ఉంటారు. ఇలా చూసుకున్నప్పుడు మొత్తం మన దేశంలోని ఎంపీల సంఖ్య 788 అయినప్పుడు లోక్సభ సభ్యుల సంఖ్య 543, రాజ్యసభ సభ్యుల సంఖ్య 233. అలాగే రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా ప్రత్యేకంగా 12 మంది నామినేట్ చేయబడతారు, వాళ్ళు 12 మంది, మొత్తం కలుపుకొని 788 మంది ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇందులో మాత్రం ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఓటు హక్కు వేసే అవకాశం ఉండదు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి కానీ ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశాల గురించి, ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించేమో ఆర్టికల్ 66 తెలుపుతుంది. ఉపరాష్ట్రపతి యొక్క పని విధానం కానీ ఉపరాష్ట్రపతి సంబంధించిన పూర్తి అంశాల గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశాలను పేర్కొంటుంది. అలాగే ఉపరాష్ట్రపతికి ఎన్నికకి సంబంధించిన ఒక ప్రత్యేక చట్టం ఉంది. దాని పేరేంటంటే ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952, ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952.
52. మనకు తెలుసు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈయన యొక్క పదవి కాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మరి పోటీ చేసినప్పుడు తన పాయింట్ ఆఫ్లో మరి తనను 40 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆ 40 మందిలో 20 మంది మద్దతు ఇవ్వాలా, 20 మంది ప్రతిపాదన. అంటే ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు 40 మంది ఎంపీల యొక్క సపోర్ట్ అవసరం. అందులో 20 మంది మద్దతు ఇవ్వగా 20 మంది ప్రతిపాదించాలి. ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించిన మనకు అంశం. అలాగే జిఎస్టీ మండలి నిర్ణయాలు, నిన్నటి వరకు జరిగిన జిఎస్టీ మండలిలో ఎలాంటి ఉన్నతమైన కానీ లేకపోతే కొన్ని డెడికేటెడ్ మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. కొన్ని సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయలేకపోయారు. పరిహారం పాయింట్ ఆఫ్లో కూడా దీన్ని వాయిదా వేసి ఆగస్టులో జరిగే సమావేశంలో తీసుకుంటామని చెప్పారు. ఇందులో కొన్ని వస్తువుల యొక్క జిఎస్టీ ధరలు 12% ఉంటే అవి 18% పెరిగాయి. కొన్నింటి ధరలు 12% ఉంటే వాటి యొక్క ధరలు 5% తగ్గాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇలా పూర్తిగా గొప్ప నిర్ణయాలు ఏం తీసుకోలే. అయితే జిఎస్టీ మండలి చైర్మన్ అయిన మనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో మనకు జరిగింది. అలాగే కేంద్రం పాయింట్ ఆఫ్లో ఆయిల్ రిఫైనరీల పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ వచ్చింది. అక్టోబర్ 1 నుంచి ముడి చమురు విక్రయంలో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, వేదాంత కంపెనీలకు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నందుకు స్వేచ్ఛ ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. దేశంలో ఏ రిఫైనరీకైనా అమ్ముకోవచ్చు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళ క్షేత్రాల ద్వారా ముడి చమురును ఉత్పత్తి చేస్తున్నారో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు సడలిస్తూ వీళ్ళు ప్రభుత్వ రిఫైనరీలకు కానీ ప్రైవేట్ రిఫైనరీలకు కానీ, అంటే ప్రభుత్వ సంబంధించి ఇండియన్ ఆయిల్, హెచ్పి లాంటి సంస్థలు, ప్రైవేట్ అయిన ఎస్ఆర్, రిలయన్స్ పెట్రోల్ పాయింట్ ఆఫ్లో వీటికి కూడా ఈ ముడి చమురును అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. ముడి చమురు ఎగుమతులపై మాత్రం నిషేధం అలాగే కొనసాగబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే ఇంకొక చిన్న న్యూస్ మనకు తెలుసు. వీణా వాణి, మనం వీళ్ళను షియామి అవిభక్త కావాలంటారు. ఇది ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్లో కవర్ అయింది. షియామి అవిభక్త కావాలంటే ఏంటంటే ఇద్దరి శరీరాలు వేరైన వాళ్ళు అతుక్కొని పుడతారు, వాళ్ళని వేరు చేయడం కుదరదు. ఒకవేళ వేరు చేసినట్టయితే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం. అలా భూమి మీద బతుకున్న వాళ్ళలో వీళ్ళే మనకు తెలిసినంత వరకు ఈ జంటనే ఉంది. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వీణా వాణి. మొన్న రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాలలో ఇద్దరు కూడా సుమారు 700 పైన మార్కులు సాధించారు. మంచి రిజల్ట్ తోటి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇది దీనికి సంబంధించింది ఒక న్యూస్గా రావడం జరిగింది. అలాగే పోస్ట్ కోవిడ్ పావురాలు. పోస్ట్ కోవిడ్ పాయింట్ ఆఫ్లో ఈరోజు నిన్న ఒక న్యూస్ వచ్చింది. మన తెలుగు నటి మీనా గారి భర్త చంద్రకాంత్, ఆయన మొన్న పోస్ట్ కోవిడ్ లక్షణాలతో చనిపోవడం జరిగింది. తన పైన పోస్ట్ మార్టం రిపోర్ట్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు అంతకుముందు ఆయన కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత క్రమంలో ఆయన నియర్ బైగా ఎక్కువ వాళ్ళ చుట్టూ పావురాలు ఉండేవి. ఆ పావురాల వల్ల, వేస్టేజ్ వల్ల, వాటి వాసన వల్ల, అవి విడుదల చేసే వివిధ వేస్టేజ్ వల్ల కూడా ఊపిరితిత్తులు, మెదడు, గుండెకు సంబంధించిన భాగాలకు ఇబ్బంది అయి ఊపిరితిత్తులు చెడిపోయి ఆయన చనిపోవడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో వైద్య నిపుణులు పావురాల వేస్టేజ్ కానీ పావురాలకు కానీ దూరంగా ఉండాలని పేర్కొనడం జరిగింది. ఇలా చూసుకున్నప్పుడు చాలామంది హైదరాబాద్లో చార్మినార్ కానీ ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ పాయింట్ ఆఫ్లో చాలామంది పావురాలకు విత్తనం పోవడం, దగ్గర కాకపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ కోవిడ్ విజృంభిస్తుంది. 4th వేవ్ దిశగా ప్రయాణిస్తున్న క్రమంలో కోవిడ్ వచ్చిన వాళ్ళు మరింత జాగ్రత్త ఉండాలా, రాని వాళ్ళు కూడా ఇంకా జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి పావురాల పాయింట్ ఆఫ్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఇప్పుడు నుంచి బయటపడవచ్చు. అలాగే మహమ్మద్ ప్రవక్త పైన ఈ మధ్యలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మనకు తెలుసు నుపూర్ శర్మ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ కన్హయ్య లాల్, ఉదయ్పూర్కు చెందిన కన్హయ్య లాల్ అనే వ్యక్తి పోస్టు చేసిన క్రమంలో అతను బెదిరించి ఆయన టైలర్లోకి వెళ్ళి సాధారణ వ్యక్తులుగా 2 వ్యక్తులు అతన్ని హత్య చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు గౌస్ మహమ్మద్ రియాజ్ అఖ్తరీ అనే ఇద్దరు ఉదయ్పూర్కు చెందిన టైలర్ అయిన కన్హయ్య లాల్ను చేశారు.
వీళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ లో ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి వీళ్ళ పాయింట్ ఆఫ్ లో దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీళ్లకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు ప్రాథమికంగా విచారణలో తేలడం జరిగింది. అలాగే మరొక న్యూస్, మెస్సర్ కాస్ట్ సర్వే పాయింట్ ఆఫ్ లో మెస్సర్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. దీని పాయింట్ ఆఫ్ లో అంటే ఇక్కడ జీవన వ్యయం కానీ ఇండ్ల కిరాయి కావచ్చు, లేకపోతే జీవన వ్యయం అన్ని రకాల అతి తక్కువ ఉన్న పాయింట్ ఆఫ్ లో 2 రిపోర్ట్లు ఇచ్చింది. ప్రవాస భారతీయులు జీవన వ్యయం అతి తక్కువగా ఉన్న పాయింట్ ఆఫ్ లో కోరుకున్నప్పుడు మన భారతదేశంలో ముంబై అధిక వ్యయంతో కూడుకున్న నగరంగా ఉంటే హైదరాబాద్ అతి చౌకైన నగరంగా ఉండడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు మన దగ్గర అన్ని రకాల మోడరేట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అలాగే హౌస్ రెంట్స్ కానీ, రెంటల్ ఆఫ్ బిజినెస్ కానీ అవన్నీ కూడా తక్కువ ఉంటాయి. అలాగే అన్ని రకాల బిజినెస్లు అభివృద్ధి చెందడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ హైదరాబాద్ అతి చౌకైన నగరంగా ఈ మెస్సర్ సర్వే పేర్కొనడం జరిగింది. అలాగే అంతర్జాతీయ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు అంతర్జాతీయంగా జీవన వ్యయము రెంటల్స్ ఎక్కువ ఉన్న నగరాల్లో చూసుకున్నప్పుడు ముంబైకి 127వ స్థానం వస్తే హైదరాబాద్కు 192వ స్థానం వచ్చింది. దీని పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు అంతర్జాతీయంగా జీవన వ్యయం అత్యధికంగా ఉన్న నగరాల పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు మొట్టమొదటిది హాంకాంగ్, రెండవది జ్యూరిచ్, మూడవది జెనీవా. అలాగే మనకి ఇంకొక 2 న్యూస్ రావడం జరిగింది. ఆస్కార్కు సంబంధించి మనకు తెలుసు, ఆస్కార్ అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ ఏదైనా కానీ అత్యున్నత అవార్డును అంటారు. సినిమా రంగంలో విశిష్టంగా పాత్రలు ధరించిన లేదా మంచి మెసేజ్ ఉన్న సినిమాల పాయింట్ ఆఫ్ లో ఈ జ్యూరిచ్ అనే ఒక కమిటీ ఆస్కార్ అవార్డులకు నటులను ఎంపిక చేస్తుంది. ఇది సినీ రంగంలో అంటే ఒక రకంగా వినోద రంగంలో అతి పెద్ద అవార్డు ఆస్కార్ అవార్డు. దీన్ని 1929లో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దీని పాయింట్ ఆఫ్ లో చూసుకున్నప్పుడు ఆస్కార్లో ఈ మధ్యలో ఏదైతే ఆస్కార్ అవార్డ్స్ ఈ ఉత్తమ చిత్రం కావచ్చు, ఉత్తమ నటినట్ల ఎంపిక కోసం ఆస్కార్ ఒక కమిటీ నియమించడం జరిగింది. అది మొత్తం 397 మందితోటి ఒక కమిటీకి సంబంధించిన జాబితాను విడుదల చేస్తే అందులో భారతదేశానికి చెందిన 4 వ్యక్తులకు చోటు లభించింది. అందులో నటుడు సూర్య, నటి కాజోల్, ఇంకా దర్శకుడు సుస్మితా ఘోష్, రితు థామస్, ఈ 4కి లభించింది. ఇక్కడ చూసుకున్నప్పుడు మనకు మన దక్షిణాది నుంచి కేవలం సూర్య మాత్రమే ఇప్పుడు ఏదైతే ఆస్కార్ అవార్డ్స్ సంబంధించిన ఎంపిక కమిటీకి ఎన్నిక కావడం జరిగింది. అయితే మన దక్షిణ భారతదేశం నుంచి చూసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా మన దక్షిణ భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీకి ఎన్నికైంది మన తెలుగు నటుడు చిరంజీవి. 1988లో ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత దక్షిణాది నుంచి ఎన్నికైన 2వ వ్యక్తి నటుడు సూర్య. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అలాగే ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ సూర్య నటుడు కాబట్టి ఈయనకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. సూర్య నటించిన ఆకాశమే హద్దురా అనే సినిమా ఉత్తమ ప్రాంతీయ విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం జరిగింది. భారతదేశం నుంచి నామినేట్ అయిన ఉత్తమ ప్రాంతీయ విభాగంలో ఇది ఏకైక సినిమా. ఈ ఆకాశమే హద్దురా అనే సినిమా అనేది ఎయిర్ డెక్కన్ అనే విమానయాన సంస్థ అంటే చౌకగా ప్రయాణాన్ని అందించే ఎయిర్ డెక్కన్ అనే విమానయాన సంస్థను స్థాపించిన జిఆర్ గోపీనాథ్ సంబంధించిన జీవిత చరిత్ర అంటే ఒక బయోపిక్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ ఆకాశమే హద్దురా అనే సినిమాను నిర్మించడం జరిగింది. అలాగే HNI అనే రిపోర్ట్, HNI అంటే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ డాష్బోర్డ్ అనే సంస్థ 2018 హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్ 2018 హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్ అనే పేరుతో ఒక నివేదికనిస్తే ఈ HNI అంటే ఏంటంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్. HNI దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్. అంటే వివిధ దేశాల్లో అది భారతదేశం కావచ్చు, ఇతర దేశం కావచ్చు, బాగా సంపాదించిన వారు, బాగా ఆస్తిపరులు, బిలియనీర్లు, సంపన్నులను HNIలు అంటారు. వీళ్ళు
ఎప్పుడైతే బాగా సంపాదించిన తర్వాత ఒక దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలో చూసుకున్నప్పుడు ఫస్ట్ రష్యా నుంచి 15,000 మంది ఇతర దేశాలకు వలస వెళ్తే, ప్రపంచంలో మొట్టమొదటిగా ఫస్ట్ రష్యా నుంచి 15,000 మంది వలస వెళ్తే, సెకండ్ చైనా 12,000 మంది వలస వెళ్ళడం జరిగింది ఇతర దేశాలకు బిజినెస్ పాయింట్ ఆఫ్లో. థర్డ్ భారత్ నుంచి 8,000 మంది ఇతర దేశాలకు వెళ్ళారు. అయితే ఇలా ఇతర దేశాలకు బిజినెస్కు ఒక దేశం నుంచి వెళ్ళినప్పుడు ఈ సంపన్నులు ఏ దేశాన్ని తమకు ఇష్టంగా తమ బిజినెస్ కానీ తమ వ్యాపారాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళారంటే అది మొట్టమొదటిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి ఎక్కువ మంది వెళ్ళారు. అందులో 4,000 మంది ఈ హెచ్ఎన్ఐలు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు 3,500 మంది వెళ్తే, సింగపూర్కు 2,800 మంది వెళ్ళడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్లో ఈ రిపోర్ట్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇచ్చింది. భారత్లో 2031 కల్లా ఇప్పుడున్న హెచ్ఎన్ఐలు అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈ హెచ్ఎన్ఐలు 2031 కల్లా సుమారు ఇప్పుడున్న సంఖ్య కంటే 80% ఎక్కువ మంది పెరుగుతారు బిలియనీర్లు. తద్వారా ప్రపంచంలోనే అతి వేగంగా సంపన్నుల సంఖ్య పెరిగే దేశంగా భారతదేశం ఆవిర్భవించబోతుంది అని ఈ ఏదైతే హిందీ గ్లోబల్ రిపోర్ట్ ఉందో ఇది మనకు పేర్కొనడం జరిగింది. ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో చూసిన కరెంట్ అఫైర్స్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.